సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠం 2 తిమోతి 2:16 ప్రారంభమవుతుంది. గత పాఠంలో పౌలు తిమోతితో అన్నాడు, సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాణ్ణిగా నిన్ను నీవు దేవునికి కనపరుచుకో. గమనించండి, దేవుని వాక్యంలో కాలం కొన్ని యుగాలుగా విభజింపబడింది. దేవుడు మానవుని సమస్యలు వివిధ రీతులుగా పరిష్కరిస్తూ వచ్చాడు. అయితే రక్షణ సువార్త యందలి ప్రాతిపదిక సూత్రం నాడు నేడు ఒక్కటే. యేసుక్రీస్తు యొక్క విమోచనాత్మకమైన మరణం ద్వారానే మానవునికి రక్షణ ప్రాప్తిస్తుంది. అయితే మానవుడు దేవుని యందలి తన విశ్వాసాన్ని వివిధ రీతులుగా వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఉదాహరణకు అబ్రహామును, అంతకు ముందే ఉన్న హేబెలును చూడండి. వీరిద్దరూ దేవునికి బలి అర్పించడానికి గొర్రెను తెచ్చారు. ఈ రోజున మనం ఆలయానికి ఆరాధనకై వెళ్లేటప్పుడు గొర్రెపిల్లను తీసుకువెడతామా? అలా వెళ్ళము గదా. ఎందుకని? యోహాను సువార్త 1:29 లోక పాపమును మోసికొని పోయిన గొర్రెపిల్ల యేసే. ఆయన వచ్చాడు, శిలువ మీద మనందరి కోసం ప్రాణం పెట్టాడు. హెబెలు, అబ్రహాము తెచ్చిన గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకు ముందు గుర్తు, సంకేతం. వారు ముందుకు చూచారు, మనం వెనక్కు చూస్తున్నాము. దేవుని వాక్యాన్ని సరిగా విభజించటమంటే ఇదే. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా, క్రమబద్ధంగా చదవాలి, అధ్యయనం చెయ్యాలి, బోధించాలి. దేవుని బిడ్డలందరూ తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని దినదినము చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించుకుంటూ చదవాలి. ఈ విధంగా బైబిలును అధ్యయనం చేస్తే అది మన ఆత్మకు ఉత్సాహకరమైన గొప్ప అనుభవమవుతుంది. బైబిలులో యేసు ప్రభువు సాక్షాత్కారం కలుగుతుంది. మానవతతో దేవుడు ఏమేమి చేశాడో, ఎప్పుడు చేశాడో చక్కగా అర్థమవుతుంది. కృప అంటే ఏమిటి? ధర్మశాస్త్ర ప్రయోజనమేమిటి? వీటి మధ్య ఉన్న అంతరమేమిటి అంటూ విభజనాత్మకంగా అవగాహన చేసుకుంటూ బైబిలు అధ్యయనం చెయ్యాలిగాని ఇక్కడ ఒక వచనం, అక్కడ ఒక వచనం సందర్భశుద్ధి లేకుండా అన్వయించే ప్రయత్నం చేయకూడదు. తిమోతి, దేవుని వాక్యం శ్రద్ధగా చదువు. అప్పుడు దేవుని వాక్యాన్ని చక్కగా బోధించగలుగుతావు. 16 అపవిత్రమైనట్టి మాటలకు విముఖుడవై ఉండు. ఉబుసుపోక కబుర్లకు దూరంగా ఉండు. అవి విలువలేని మాటలు, కల్లబొల్లి కబుర్లు. అట్టి మాటలాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులవుతారు. కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు పాకుతాయి. వారిలో హుమేనై, ఫిలేతు అనే వారున్నారు. వారు పునరుత్థానము గతించింది అని చెబుతూ సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు. వీరిద్దరూ తప్పుడు బోధలు చేస్తూ తిరుగుతూ ఉంటారు. హుమెనై, ఫిలేతు ఏమి చెబుతున్నారు? పునరుత్థానం గతించింది, ఇప్పుడున్నవారికి పునరుత్థానం లభించదు అనే సిద్ధాంత దోషాన్ని అందరికీ పంచిపెడుతున్నారు. హుమెనై, ఫిలేతు అనే ఈ ఇద్దరే కాదు, వీరికి తోడు అలెగ్జంద్రు అని మరొకడున్నాడు. వీరు శిక్షించబడడానికి సైతానుకు అప్పగించాను అన్నాడు పౌలు. 1 తిమోతి 1:20 అయినా వీరికి ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. రోమాపత్రిక 6:4 కొలసీ పత్రిక 2:12 ఇందులోని సత్యాన్ని వీరు కాదని కొట్టిపారేస్తున్నారు. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించటము ద్వారా ఆయనతో కూడా లేపబడ్డారు అనే సత్యాలను ఈ దుర్బోధకులు వ్యతిరేకిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. హుమేనై, ఫిలేతు, అలెగ్జంద్రు ఈ ముగ్గురూ చేస్తున్న నిర్వాకమిది. శరీర పునరుత్థానం లేదని కూడా వీరు ప్రచారం చేస్తున్నారు. ఈ బోధకుల బెడదను తిమోతి ఎదుర్కోవలసి ఉన్నది. వీరు సశరీర పునరుత్థానం లేదని వాదించారు. ఇది గ్రీకు వేదాంతం.
పదార్థం పాపభూయిష్టమని, ఈ శరీరం భౌతిక పదార్థం గనుక దీనికి పునరుత్థానం ఉండదని వీరు సిద్ధాంతీకరించారు. విముక్త ప్రజల మహిమలో శరీరానికి తావులేదు అని వీరి నమ్మకం. ఇట్టి బోధల వల్ల వీరు కొందరి విశ్వాసాన్ని చెరిపారు. అయితే పౌలు ప్రకటించిన సత్య సువార్త ప్రకారం క్రీస్తు పునరుత్థానమే మనకు ఆధారం. పునరుత్థానం క్రైస్తవానికి కేంద్ర సిద్ధాంత సత్యం. పునరుత్థానమే క్రైస్తవ సౌధానికి మూలరాయి. ఈ పునరుత్థాన సత్యాన్ని ఈ కపట బోధకులు తారుమారు చెయ్యాలని చూస్తున్నారు. తమ అపవిత్ర హస్తాలను దీనిమీద ఉంచుతున్నారు. పౌలుకు ఎంతో బాధ అనిపించింది. క్రైస్తవ నిరీక్షణకు ఆధార సత్యం పునరుత్థానం. అయితే వీరు కొందరిని, అందరినీ కాదు, మోసపుచ్చగలిగారు. అయినా ఈ విషయంలో పౌలు ఎంతో బాధపడుతూ 19వ వచనంలో అన్నాడు, అయినా దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనేది, ప్రభువు నామమును ఒప్పుకునే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అనేది దానికి ముద్రగా ఉన్నది. ఈ ముద్ర యాజమాన్యాన్ని, యజమాని అధికారాన్ని సూచిస్తుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 8, 9 వచనాలు, నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గవునుల మీద వాటిని రాయాలి. ఇంట్లో గోడల మీద కూడా దేవుని వాక్యమే. దాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజల ఆరాధన మనస్తత్వం మనకు ఇట్టే తెలిసిపోతుంది. వీరు దేవుని బిడ్డలు అవునా కాదా అని తెలుసుకునేందుకు మరొక రుజువు ఉంది. ప్రభువు నామమును ఒప్పుకునే ప్రతి ఒక్కడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి, చెడుగు నుండి తొలగిపోవాలి, ప్రభువును హత్తుకోవాలి. పరిశుద్ధ జీవితమే దేవుని బిడ్డలలో గొప్ప ఆకర్షణ. మనం మన ప్రత్యేకతను కాపాడుకోవాలి. ప్రభువుకు తన వారెవరో, వారి ఆంతర్యమేమిటో బాగా తెలుసు. ఎవరూ దేవునికి మనుష్యుని గురించి సాక్ష్యమియ్యనక్కర్లేదు. ఆయన మన ఆంతర్యమెరిగినవాడు. అయితే మన చుట్టూరా ఉన్న లోకం మన పరిశుద్ధతను బట్టే మనము దేవుని బిడ్డలమని తెలుసుకుంటుంది. దేవుని సంఘపు పునాది నిలకడగలది. సార్వత్రిక విశ్వాస గృహపు పునాది గట్టిది, నిలువరమైనది. క్రీస్తే మూలకు తలరాయి. ఇది కదలని పునాది, తరతరాలుగా నిలిచి ఉన్న పునాది. ప్రభువు తన వారిని ఎరుగును, వీరు ఆయన స్వకీయ సంపాద్యం. ప్రభువు నామమును ఒప్పుకున్న ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. దేవుని సంఘంలో దుర్నీతికి తావులేదు. ఇది పరిశుద్ధ సంఘం. దీనికి 2 విలాసాలు, ముద్రలు. మొదటిది నిరీక్షణ, ఆదరణ. రెండోది కర్తవ్యం, క్రైస్తవుల నైతిక శీలం, పరిశుద్ధ జీవితం. ఈ 2 ముద్రలు, 2 సాక్ష్యాలు, 2 విలాసాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాత్రలను గురించిన ఉపమానం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలును, బంగారు పాత్రలును మాత్రమే కాక కర్రపాత్రలు, మంటి పాత్రలు కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకోవడానికి అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ప్రతి విశ్వాసీ దేవుని ఇంటిలో ఒక పాత్ర. పాత్రను యజమాని వాడుకోవాలంటే అది పవిత్రమైన పాత్ర అయి ఉండాలి. మురికి పాత్రను దేవుడు వాడుకొనడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువు ద్రాక్షరసం చేశాడు. 6 రాతిబానలను నీళ్లతో నింపండి అన్నాడు యేసు ప్రభువు. యూదుల శుద్ధీకరణాచారానికి వాడే బానలవి. ఆ బానలను పరిచారకులు నీళ్లతో నింపారు. దేవుడు 6 రాతి బానలను వాడుకున్నాడు. ఈ రోజున కూడా దేవుడు కోరుతున్న పాత్రలు పవిత్రమైనవి. కేవలం అందమైనవి అని కాదు, అవి పరిశుద్ధమైనప్పుడే దేవుడు వాడుకుంటాడు. 22వ వచనం, తిమోతి, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేసే వారితో కూడా నీతిని,
విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. శ్రోతలు, ఈ మూడు ఎలాంటి కలయిక అంటారు? విశ్వాసము, ప్రేమ, సమాధానము. ఈ మూడు కలిసినప్పుడు అదే ఆకర్షణీయమైన క్రైస్తవ విశ్వాస జీవితం. ప్రసంగ వేదికల నుండి వినబడే మాటలు కావివి. విశ్వాసుల జీవితాలలో పనిచేసే మూడు జ్వాలాగర్భితమైన గుణత్రయమిది. 23వ వచనం, నేర్పులేని మూఢుల వితర్కములు జగడాలను పుట్టిస్తాయని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. సిద్ధాంత రాద్ధాంతాలకు సమయం కాదిది. సత్యం కోసం ధైర్యంగా నిలువవలసిన సమయం. సోదరీ సోదరులారా, లోకానికి నిప్పంటుకుంది, అంతా తగలబడిపోతోంది. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మరో ఉపమాన వాక్చిత్రం, సేవకుడు. 24, 25 వచనాలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలగాలని దేవుడు ఒకవేళ ఎదురాడే వారికి మారుమనస్సు దయచేస్తాడు. అందువలన సైతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొంటారేమో అని ప్రభువు యొక్క దాసుడు అటివారిని సాత్వికముతో శిక్షిస్తూ, జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించేవాడుగాను ఉండాలి. విశ్వాసి ఒక సేవకుడు అందరి ఎడల సాధు స్వభావంతో మెలగాలి. సైనికుడు పోరాడతాడు, సేవకుడు సాధు స్వభావుడు. సోదరీ సోదరులారా, సంఘమంటే ఏమిటో ఈ పాఠంలో చూచారు గదా. అదృశ్య సంఘం ఉంది, అందులో ఏ లోపమూ లేదు. కాని దృశ్యమానమైన సంఘంలో కొన్ని లోపాలు, బలహీనతలు కొట్టవచ్చినట్లు కానవస్తాయి. దృశ్యమాన సంఘం అనేక రకాల పాత్రలు గల గృహం. గొప్ప ఇల్లే కాని అందులో ఘనహీనమైన పాత్రలు కూడా ఉంటాయి. ఘనమైన పాత్రలతో పాటు ఘనహీనమైనవి కూడా ఉంటాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుండి 49 వచనం వరకు ఒక వల, అందులోని అనేక రకాల చేపలు. ఈ ఉపమానం మీకు జ్ఞాపకముందా? పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేస్తారు. అలాగే యుగ సమాప్తి యందు జరుగుతుంది. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేస్తారు. చూచారా శ్రోతలు, మంచివి చెడువి కలగాపులగంగా ఉన్నాయి. అయితే వేర్పాటు దినం ఒకటుంది. ఘనహీనమైన పాత్రలలో దేవుని బిడ్డలు చేరి ఉండకూడదు. పనికిమాలిన వదరుబోతు బోధకులు ఘనహీనత కొరకైన పాత్రలు. తిమోతి వాటిలో చేరినవాడై ఉండకూడదు. ఈ తప్పుడు బోధలకు మనం దూరంగా ఉండాలి. చెడిపోయిన మనస్సు గలవారికి తిమోతి దూరంగా ఉండాలి. మతభేదాలు కలిగించే మనుషుల నుండి దూరంగా ఉండాలి. ఇలాంటి వారి నుండి తిమోతి తనను తాను పవిత్రపరచుకోవాలి. అలాంటి వ్యక్తి దేవుని చేత పరిశుద్ధపరచబడతాడు. యజమానుడు వాడుకోవడానికి అది అర్హమైన పాత్ర. ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడిన పాత్ర. దేవునికి ప్రతిష్ఠించబడి పరిశుద్ధతను కొనసాగించుకునే జీవితమిది. ఈ పాత్ర ప్రభువు చేత ఆయన ఇష్టానుసారముగా వాడబడుతుంది. తిమోతి, యవ్వనేచ్ఛల నుండి పారిపో. నీ పరిశుద్ధ జీవితానికి అభ్యంతరకరమైన ఇచ్ఛలు, ఆశలు నీకు తగవు. వాటి వల్ల అనేక నిందలకు గురి అవుతావు. అహంకారం, స్వాతిశయం, నిర్లక్ష్యం మొదలైన బలహీనతల వల్ల నీ భక్తి సన్నగిల్లుతుంది. నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం నిన్ను ఆధ్యాత్మిక లోతుల్లోకి తీసుకువెడతాయి. ప్రభువుకు ప్రార్థన చేసే పవిత్ర హృదయుల సహవాసంలో ఈ ఆధ్యాత్మిక లక్షణాలు రానురాను మరీ పరిపక్వమవుతాయి. ప్రియ సోదరీ సోదరులారా, నీతి అంటే ఏమిటి? నీతి అంటే సరైన మానవ సంబంధాలు. దేవుని దృష్టిలో సరైన జీవన విధానమునే నీతి అంటాము. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, మీ అవయవాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి.
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, క్రైస్తవ సైనికునికి నీతి అనేది మైమరువు, ఇక ప్రేమ అనేది ఆత్మఫలం. 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం, దేవుడే ప్రేమ. సమాధానము దేవుని జ్ఞానము నుండి కలుగుతుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. కీర్తన 122 వచనాలు 6-8 వరకు, యెరూషలేమా, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనంటాను. సైతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారిని శిక్షించాల్సి వచ్చినప్పుడు కూడా క్రైస్తవ నాయకుడు సాత్వికంగా వ్యవహరించాలి. జగడమాడకూడదు. ఎదురాడేవారికి మారుమనస్సు దేవుడే అనుగ్రహిస్తాడు. తప్పుడు బోధలు చేసేవారికి సరైన అనుభవ జ్ఞానం కావాలి. సత్య విషయమైన అనుభవం లేనివారు వాక్యానికి భిన్నమైన బోధలు చేస్తారు. దైవదాసుడు అందరి ఎడల సాధుశీలం ప్రదర్శించాలి. వారు సైతాను ఉరిలో నుండి తప్పించుకోగలిగేటట్లు ప్రయత్నించాలి. కీడును సైతం సహించే మనసు లేనివాడు క్రైస్తవ నాయకుడుగా ఉండడానికి యోగ్యుడు కాడు. అయితే యూదాపత్రిక 3వ వచనంలో చెప్పబడినట్లు అతడు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాటం మానకూడదు. దైవసేవకుడు శాంతిప్రియుడు, సమాధానమనే బంధమును విడనాడడు. అతడు బోధింపగలవాడు, బోధింపదగినవాడు. ఎంత అజ్ఞానినైనా సహనంతో సహేతుకంగా ఒప్పించగలవాడు. సాత్వికముతో ప్రతి ఒక్కరి సందేహాలను తీర్చే నేర్పుగలవాడు. సిద్ధాంత దోషాలు సైతాను ఉరి, అలాంటి వారికి కనువిప్పు కలిగించి వారు సైతాను ఉరి నుండి తప్పించుకోగలిగేటట్లు దైవదాసుడు వారికి సాయం చెయ్యాలి. శ్రోతలు, యేసు ప్రభువు మన యజమాని. ఆయన నిన్ను నన్ను వాడుకోవాలి. మన స్వంత తలంపులను చెరపట్టి తెచ్చి ఆయనకు అప్పగించాలి. యేసు ప్రభువు మనకు ఆధ్యాత్మిక సంస్కృతిని అలవరుస్తాడు. యేసుచేత క్రమశిక్షితుడైన సేవకుడే గొప్ప నాయకుడు కాగలడు. శ్రమానుభవం, పరార్థమైన ఆసక్తి మనకు ప్రత్యేకమైన యోగ్యతలు. యేసు నీకు నాకు యజమాని. ఆయన చేత వాడబడడం మనకు గొప్ప ఆశీర్వాదం. ఈ అధ్యాయంలో దేవుని సంఘము యొక్క విశిష్టత నొక్కి చెప్పబడింది. ఎన్ని కష్టనిష్ఠురాలొచ్చినా, వరదలు తుఫానులు వచ్చినా దేవుని సంఘం స్థిరమైన పునాదిపై నిలిచి ఉంది. ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు నామమును ఒప్పుకొన్న ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అనే 2 ముద్రలు, ఒకటి దేవుని సంఘపు పునాది, మరొకటి నిర్మాణం. ఈ వాక్చిత్రమంతా మనకు సంఖ్యాకాండం 16వ అధ్యాయాన్ని స్ఫురణకు తెస్తుంది. కోరహు తిరుగుబాటు, దాతాను, అబీరాము వీరు మోషే అహరోనుల నాయకత్వాన్ని సవాలు చేశారు. మోషే ప్రవర్తన, అహరోనే యాజకుడా అంటూ తిరుగుబాటు లేవదీశారు. అప్పుడు మోషే ఏమన్నాడు? ప్రభువు తన వారిని ఎరుగును. ఆయన నామమును ఒప్పుకున్నవారు దుర్నీతి నుండి తొలగిపోవాలి. అప్పుడు భూమి నోరు తెరిచి వారిని మింగివేసింది. ఇక్కడ తిమోతి నాయకుడు, హుమెనై, ఫిలేతు ప్రతికక్షులు, దుర్నీతిపరులు. ఇది గొప్ప సవాలు. మోషే, అహరోను ఘనత పాత్రలు, కోరహు, అబీరాము, దోతాను ఘనహీన పాత్రలు. అలాగే పౌలు, తిమోతి ఘనమైన పాత్రలు, హుమెనై, ఫిలేతు, హెర్మోగెనే ఘనహీన పాత్రలు. ఈ పోలికలు గమనించండి. అలాగే యేసు ప్రభువు శిష్యులలో ఘనత కొరకైన పాత్రలున్నాయి. అయితే ఇస్కరియోతు యూదా ఘనహీనత కొరకైన పాత్ర. అలాగే దేవుని సంఘంలో కూడా ఎన్నో వెండి బంగారు పాత్రలు. వారు తమకున్నదంతా అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర ఉంచారు. అయితే అదే సంఘంలో అననీయ, సప్పీరాలు అనే కర్ర మట్టి పాత్రలు ఘనహీనత కొరకైనవి. ఈ పాఠంలో పౌలు బంగారు పాత్ర, తిమోతి వెండి పాత్ర,
కుమెనై, పిలేతు కర్ర పాత్రలు, మట్టి పాత్రలు. ముగింపులో మా శ్రోతలు నేర్చుకోవలసిన మరో సత్యాన్ని ఎత్తి చూపగోరుతాము. పాత్ర ప్రయోజనం 3 విధాలు. 1, తనను తాను పవిత్రపరచుకోవాలి. 2, యజమాని వాడుకోటానికి ఇష్టపడాలి. 3, ప్రతి సత్కార్యానికి ప్రభువు ఈ పాత్రను సిద్ధపరచాలి. సోదరుడా, సోదరి, నీవు దేవుని ఇంటిలో పాత్రవా? ఎలాంటి పాత్రవు? యజమానుడు వాడుకోటానికి అర్హమైన పాత్రవేనా? పాఠం సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.